Hi, stylist and film director Neeraja Kona garu is with us. Hi. Hi, sir. So మీరు 12 years అయింది as a stylist. Yes. Then now 12 సంవత్సరాలు ఎందుకు పట్టింది if you had that intention of directing a film? I never had the intention or the thought. Okay. Maybe before about 4 years, 5 years when I decided I want to explore it is when అది కూడా is a very accidental realization of what I wanted, జీవిత. కోవిడ్ టైంలో జరిగింది. అంటే నా రైటింగ్ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, అలా యూనో పోయిటరీ అవ్వు ఆర్ లైక్ సమ్ ర్యాండమ్గా రాసుకుంటుండేదాన్ని. అలా ఇట్ జస్ట్ డెవలప్డ్ ఇంటూ యూనో ఇఫ్ ఐమ్ రైటింగ్ అ స్టోరీ హౌ అబౌట్ మేకింగ్ ఇన్ టు స్క్రిప్ట్ ఫార్మాట్లోకి. సో సరదాగా జస్ట్ ఎక్స్ప్లోర్ ఒక హ్యూమన్ ఎమోషన్ కానీ ఒక రాసేదైనా లెట్స్ జస్ట్ ట్రై అనే స్పేస్లో స్టార్ట్ అయినది ఇది. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళతో కొంచెం వాళ్ళు ఇచ్చే ఒక మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్తో ఐ స్టార్టెడ్ రైటింగ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. And then once I wrote it, they were like, when you write an emotional love story or, you write anything with emotions, you directing it versus somebody else directing it makes a difference అని ఒక థాట్ వచ్చిన తర్వాత, and I was like, then that thought of what if I get to make my own film, a story that I thought, and ఒక థాట్ వచ్చిన తర్వాత అలా it came, the whole synergy and synopsis of the whole thing was 5 years, and today we are couple of days from the release. Right. మీరు యుఎస్లో స్టడీ చేశారు. అవును సార్. ఫిల్మ్స్లోకి రావాలి, ఫిల్మ్స్ యాజ్ ఎ స్టైలిస్ట్ ఆర్ కాస్ట్యూమ్ డిజైనర్గా రావాలి అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? ఇట్ వాజ్ ఆల్సో అగైన్ అనదర్ యాక్సిడెంటల్ థింగ్ దట్ ఐ ఫెల్ ఇంటూ. నేను ఎల్ఏలో ఇంకా డాలస్ చదువుకున్నాను. ఐ వాజ్ దేర్ ఫర్ 16 years. I was working for Michael Kors and Louis Vuitton. I did my internships. I studied in London. So all my fashion jobs or what I studied are all marketing. Na fashion marketing lo na degree undi naku. Visual merchandising lo undi. And I was working in marketing sectors in US lo ఉన్నప్పుడు. Once I came back India కి వచ్చిన తర్వాత అమ్మ నాన్నతో ఉందాం అని ఒక ఇంటెన్షన్తో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా జాబ్ చూద్దాం అనుకున్నప్పుడు there was not much happening in fashion industry per se. ఇక్కడ ఏం లేదంతా. సో ఎనీ జాబ్ ఏదైనా మళ్ళీ బాంబేలో వస్తూ ఉండింది, లైక్ వోక్ కానీ ఏదైనా whatever companies I was applying for, they were all in Bombay. అంతగా ఇక్కడికి వచ్చి మళ్ళీ I didn't want to stay in another city. ఆ స్పేస్లో ఉన్నప్పుడు అన్నయ్య అప్పుడు బాద్షాలో he was right of a బాద్షా. So he said, if you really ఫ్యాషన్లోనే పనిచేయాలనుకుంటే why don't you think of costume designing in the films? సో అట్లా స్టార్ట్ అయిన ఒక జర్నీలో నాకు I got introduced to Ashwin, who was styling for Tarak and Kajal అప్పుడు. I met Sinu Vaitla sir. So it was like going into a new field altogether, and then I had to come up with ఇప్పుడు దాని లెర్నింగ్ ఇంకా మళ్ళీ the fresh set of learning started. Every day was a learning అక్కడ మనకి. సో మీరు వర్క్లో ఎంకేఎల్వి చేసే అవి అన్నీ ఎక్స్ప్లోర్ చేసే అన్నారు. నా ఈ మిలాన్ వెళ్ళారు ఆ టైంలో, బాద్షా టైంలో? నేను మిలాన్ వెళ్ళలేదు, బట్ నాట్ విత్ ద షూట్, బట్ ఐ ఆబ్వియస్లీ ట్రావెల్ దేర్ యాజ్ అన్ అసిస్టెంట్. ఐ వాజ్ అంటే వీ డూయింగ్ ఇట్ టు ట్రావెల్ విత్ దెమ్ అంత ఎర్లీ ఆన్. ఐ థింక్ మై ఫస్ట్ ఇండస్ట్రీ పరంగా సినిమా పరంగా వెళ్ళిన అబ్రాడ్ ట్రిప్ వాస్ ఫర్ హార్ట్ అటాక్. Okay. Where I got to shop. I had to shop for the film. Bangkok. Puri sir wanted me to go there. So I specifically flew to Bangkok for shopping. So that was my first international trip for the film. Okay. Generally, Bangkok అనగానే MBK mall మీకు ఇంకా తెలిసిందే. Yeah, obviously. Like, so that was my, going around figuring it out. అక్కడ there was మీకు బాబీ తెలిసే ఉంటాడు ఇంకా అక్కడ. So వీళ్ళందరూ the same set of people అక్కడ ఉండేది who were helping me out with things. Right. But that was very interesting టైమ్ ఆఫ్ లైక్ అంటే లైక్ అప్పుడు ఇంకా మనకి వాట్సాప్ ఇట్ వాజ్ నాట్ గోయింగ్ త్రూ లేదు, అప్పటికి బ్లాక్బెర్రీ ఇంకా. సో వీ హ్యాడ్ టు గో. నేను వెళ్ళి మాల్లో ఇప్పుడు ఎంత ఈజీ అయిపోయింది. గో దర్ యూ క్లిక్ సంథింగ్, సెండ్ ఇట్ టు అ గ్రూప్ అండ్ ఇట్స్ ఆల్ సార్టెడ్. అప్పుడు తీసుకొని షాపింగ్ బ్యాగ్లు అన్ని ఫ్లోర్లో పరిచి హోటల్కి వచ్చిన తర్వాత అన్ని లుక్ ఉందో అని ఫోటో తీసి అప్పుడు పంపించి వాళ్ళు అప్రూవల్ ఇస్తే మళ్ళీ దాన్ని ఏమైనా చేంజెస్ చేయాలా. సో ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టైం అప్పుడు. రైట్. ఇప్పుడు మూవీస్లో యాక్టర్స్ అంటే ఐ థింక్ ఆఫ్టర్ 2010 తర్వాతే పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ ఇటాలియన్ బ్రాండ్స్ కానీ హీరోస్. అవి తెలుగు ఫిలిమ్స్లో కూడా ప్రామినెంట్గా కనిపించాయి. ఇంతకుముందు బాలీవుడ్ ఫిలిమ్స్లో కనిపించినట్టు బ్రాండెడ్ మర్చెంటైజ్, ఎస్పెషల్లీ ఇటాలియన్ బ్రాండ్స్. ఐ థింక్ బాలీవుడ్లో ఎప్పటి నుంచో ఉంది కదా చూసా. దే వర్ వెరీ వెరీ ప్రామినెంట్ విత్ దేర్ బ్రాండ్స్ ఆర్ ద సార్ట్ ఆఫ్ స్టైలింగ్ దట్ దే యూస్ టు డూ. మనకి ఐ ఫీల్ ఇన్ ద లాస్ట్ 10 years such a difference has come about in I think especially in the last 5 years, if anything.
the brands avvachu, the science of styling avvachu, it has all like progressively like become so big. Now people are so concerned about their presence and appearance ippudu. It is at par with Bollywood now. Absolutely, there's no doubt about it. I remember one of the, you remember this websites, man, High Heel Confidential and Pink Pill and this Pink Pill is still there? Yeah. They అంటే celebrities మొత్తం స్టైలింగ్ లో ఏదంత కాస్ట్ అనేసి they were the first of their kind in terms of posting pictures of celebs kani, breaking down what they're wearing, stylist pair edalu, how the cohesiveness of an actor and a stylist. So they were the first ones to talk about it. So it's like Sonam Kapoor and all of them were like the poster childs of these things because they were the most like, you know, people seen out and all. Like I remember when Samantha and me, we used to be like, how come none of us from South are like getting on it? Like it's not like they're still dressing up, they're still going for events, airport lookulu, anni unne mana daggara, how it was not. So I know from the days of those days how it's now. Right. And me and Sam were like one of the first people to get featured in high heel. I remember that also when she got ready for film fair. You know, I remember the outfit also. I went to the US for something. So she's like, Papa, let's do something really cool. And I looked up some Tadasha Shoshiani was a Japanese designer in US. So I had picked up an outfit for her from there. So she wore that and that was our first time getting featured in high heel. I remember those moments. Right. Counterfeits వచ్చినాయి. Does it really matter to buy the reals or you can manage with counterfeit? That I think, see, obviously counterfeit, you know, is it's a crime basically. Yeah. You know, it's like piracy for films, right? You shouldn't support it, obviously. Right. But it's seeped in so much, there is like nothing there is no difference. Yeah, we are unable to, you know, our space vachetappatiki. Right. I think me being from the fashion backdrop, I understand the sort of you know, effort and labor and all that go into. If you look at one LV bag might cost in lakhs, but it's all handcrafted. Obviously, it's a brand image and how they, you know, it's perception of the brand. 80% brand, 20% is the real cost. Exactly. So, you're paying for the brand. You know, and if they've made their mark, they've earned it. Why not is my thing. It's up to you if you want to shell out your money or not. Right. But you know, any company, ఇప్పుడు మీరైనా నేనైనా మనం కంపెనీ స్టార్ట్ చేస్తే we want it to be on the topmost thing, right? So they've strived for it, they've achieved it. So why not is my thing when somebody says that. Yeah, అంటే those were the days where అది రియల్ వరల్డ్ ఉండేది. నౌ ఇన్ డిజిటల్ వరల్డ్ ఈ మధ్య people are brands. Absolutely. That is the other side of it. Yeah, whatever they wear, they are selling that brand to the people. In fact, I feel that the other side, that full-blown culture has started. Right. Including myself. Like, you know, if I've worn, you know, my friends who are designers, I've worn their clothes or jewelry. You don't have to be like a full-blown, like it's not about the celebrity status of a person. Right. Versus whose voice probably gets heard a little bit more, or whose pictures probably make a little bit more sense. And name personally, I see it as it's a very symbiotic and, you know, environment we live in the fashion industry. As a stylist or a designers, we have to help out each other. That's the only way things get promoted. వాళ్ళు ఇప్పుడు నేను if I'm getting you ready for an event, నాకు ఎంత good relationship with my designers ఉందో, they give me the best of their options, so that I get to put it on my celeb or the person I'm getting ready. So not every designer gives access to any stylist. It's an energy, it's a give and take. Yeah, ecosystem basically. So అది మన చాలా డెలికేట్ స్పేస్ అది. లైక్ చాలా మంది లైక్ ఇప్పుడు రెడీ అయిపోయి ఫోటోలు పెట్టాలా, దే డోంట్ వాంట్ యాక్టర్స్, యు నో, ఇట్స్ అ ప్రాసెస్. ఆ ఫోటోలు దిగాలి, వాటిని పెట్టాలి. వెన్ యూ ట్యాగ్ ఇట్, ఇట్స్ నథింగ్ బట్ అ మియర్ appreciation for what they've given them. So it's that, and obviously you want to show off that you look good. So it's all of those things ante. అంటే ఇంతకు ముందు చాలా తక్కువ ఉండేది స్టైలింగ్ విషయంలో. నౌ ఇట్ ఈస్ లైక్ ఎనీబడీ విత్ ఫ్యాషన్ సెన్స్ దే కెన్ వెంచర్ ఇన్ టు ఇట్. there's no limit right now, because నాకు తెలిసే నేను వచ్చినప్పుడు on my fingers I could count the number of stylists in the industry. Now I know there's so many. నా తర్వాత a couple of my assistants who've come down, they're all like doing the solo films and all. So I'm very happy for the whole thing. Right. You come from a very powerful political family, చాలా పెద్ద lineage. Your grandfather was a governor and big politician. So politics and glamour, they run together basically. మీరు రెండిట్లో అంటే from political family and into a glamour industry. So రెండిటిని ఎలా differentiate చేస్తారు? I don't think I'm cut out for the political side of it, sir, because I've seen my grandfather, I've seen my father work. I'm up close about how their life is and how dedicated they are to what they do.
సో దట్ సార్ట్ ఆఫ్ అ పబ్లిక్ లైఫ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ లైఫ్ స్టైల్ అండ్ దానికి ఉండే మెంటాలిటీ ఆర్ పర్సెప్షన్ చాలా వేరు. నాన్న టైం నాన్నది కాదు. ఐ నో హీ బిలాంగ్స్ టు ద పీపుల్ లిటరల్లీ. you're in power or you're not, it doesn't matter anymore. Once you are in it, you are like there, you know, it's like నాకు ఐ డోంట్ ఎవర్ రిమెంబర్ సీయింగ్ అ డే ఇంట్లో పొద్దున్న లేచిన బాపట్లలో ఎస్పెషలీ జనాలు ఉంటారు బయట, నాన్న కావడం ఆల్రెడీ రెడీగా ఉంటారు, పొద్దున్న 7 నుంచి అలా కూర్చొని ఉంటారు. యూ నో హిస్ నంబర్ ఇస్ విత్ ఫ్రమ్ ఎవ్రీ పర్సన్. దే వాజ్ వన్స్ స్టోరీ వేర్ వన్ రిపోర్టర్ హ్యాడ్ గాటన్ ఆఫ్ ఇన్ బాపట్ల రైల్వే స్టేషన్ అండ్ హీ వాస్ ఫిగరింగ్ అవుట్ నాన్న దగ్గరికి వెళ్ళాలి. సో ఆటో వాడిని ఎక్కి అడిగితే ఇక్కడ ఈ పలానా ఇంటికి వెళ్ళాలి అంటే హీస్ లైక్ అది ఉన్నారో లేదో తెలీదు, బట్ అది వెయిట్ చేయండి. ద ఆటో డ్రైవర్ కాల్డ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ మై డాడ్ వాజ్ దేర్. సో ఇట్స్ లైక్ దట్ ఎవ్రీబడి హ్యాస్ హిస్ నంబర్. ఇట్స్ జస్ట్ ద వే. అండ్ నాకు తెలిసి నేను క్యాంపెయిన్ అప్పుడు వెళ్ళేదాన్ని కదా, ఆ 5-10 రోజులకే ద ఎనర్జీ ఇట్ టేక్స్ యూ. సో ఐ నో దట్ దే ఆర్ డూయింగ్ అ brilliant job in what they're doing because వాళ్ళకి ఆ ప్యాషన్ towards, and I know that I am in the right field because I know when I work day and night in what I do, I don't feel that. I know that I'm ready to continue my work. Especially ఇప్పుడు ఈ లాస్ట్ 5-6 days నుంచి all of us are running on like those 2 hours sleep, 3 hours sleep పడుకున్నప్పుడు, but that energy is just another level only. మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ సేఫ్టీ ఫర్ ఉమెన్ ఇన్ ఇండస్ట్రీ, లేదంటే వర్కింగ్ కండిషన్ కానీ, లేదంటే ద ఇంపార్టెన్స్ గివెన్ అండ్ ప్యారిటీ, ద వే పీపుల్ ట్రీట్ ద ఉమెన్ ఇన్ వేరియస్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయిందంట. I think so, sir. అంటే నాకు it's not the stories that we hear, but I know the standards of our shoot and how people are like on sets have definitely changed, and I'm seeing a lot more women on set ఇప్పుడు. Right. You know, not just ఒక కాస్ట్యూమ్ or మేకప్ డిపార్ట్మెంట్ కాదు. నాకు I know there are అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎక్కువ మంది అవుతున్నారు. ఒకప్పుడు ఒక రైటర్స్, ఒకప్పుడు ఇప్పుడు ఏడీల్లో నువ్వు తీసుకునేది ఒక అమ్మాయిని తీసుకుంటే కాస్ట్యూమ్స్ తీసుకుంటావు, కాస్ట్యూమ్ ఏడీ కింద అప్పుడు అమ్మాయి ఉంటుంది. సో నౌ దట్ స్టాండర్డ్. ఇప్పుడు మన సినిమాలోనే నాకు ఐ హ్యావ్ అ బాయ్, లైక్ యూనో ఐ హ్యావ్ అ బాయ్ ఏడీ అండ్ గర్ల్ ఏడీ ఆబ్వియస్లీ టు హెల్ప్ అవుట్, బట్ I don't know how the rest of it works, but I was very particular with my team that even though for namesake, if you are handling this department, you are not completely, you know, on to that space. I wanted them to be involved in all of it. Right. If I am learning on, me being my first film, if I am willing to learn on a set, I think everybody should be. And in fact, the girls who worked on my set, they all came with so much more experience than me, I feel, because they were working on other film sets as, you know, aerial chase vachina vallu. So naku in that way, I think the interaction between women in a set has increased, and safety paranga, I know I haven't, bunch of times I had a night shoot, and telusu teliko, you know, obviously I check in my AD group if they all reached home and all, but those 2-3 other girls, our costume assistants are will, I used to personally message and just check in case they've gone. It's just one camaraderie laga maintain cheyadam, there's nothing more than that, because I know there's people who check on me to make sure if I am okay, so I think I can do the same for somebody else, and I think that's just the way around, you know, it has to be. Right. Coming back to Telusu Kada, స్టోరీ మీరే రివీల్ చేయట్లేదు. ఐ థింక్ దెర్ ఈస్ సమ్ సెన్సేషనల్ యాంగిల్ టు ఇట్ విచ్ విల్ కమ్ టు నో ఇన్ 2 days. ఇప్పుడు ద వే ఉమెన్ లుక్ ఎట్, ఇంతకుముందు చాలా గర్లీ ఫిల్మ్స్ అంటారు, లేదంటే చిక్ ఫ్లిక్స్, యా, వాటి దగ్గర నుంచి ద ఉమెన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యావ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్డ్ ఎ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ రైటింగ్ స్టోరీస్ అండ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్, మేకింగ్ బోల్డ్ ఫిల్మ్స్. సో ఈ ఫిల్మ్కి ఫస్ట్ చాయిస్ సిద్ధు? Yes, sir. ఓకే. What was his reaction? So the script initially, what I had Telusu Kada was definitely on the softer side. In terms of emotional quotient of the hero was on a more vulnerable, softer side. That was before I knew which hero. And I had approached like some technicians and all, and I was like talking to them because I know I saw a certain image or certain thing. But Maridmalila ఉన్నప్పుడు నితిన్తో I was working with him on a film. And we were just watching, అక్కడ సిగ్నల్ ఏమి ఉండవు కదా, ఇంకా nothing, evenings nothing but sitting and watching TV ఉండేది at the rooms, watching DJ Tillu for the first time, Tillu 2, sorry, not Tillu 1, and Nitin suddenly is like, you know, this actor might be the right choice for you, because because a comic role, I feel people who can perform in comic roles are like incredible timing on the like in terms of their performance. So I know that was my the idea birth of the Siddhu approach avali ani.
అండ్ నితిన్ ఇమీడియట్లీ ఆ రోజు 10:30 అయింది. హీ కాల్డ్ ఆఫ్ సిద్ధు అండ్ ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు సిద్ధు దెన్ అండ్ దేర్ అండ్ వీ సార్ట్ ఆఫ్ ఫిగర్డ్ అవుట్ వెన్ టు మీటప్ అండ్ ఆల్. ఆఫ్టర్ 2 months ఎప్పుడు మేము ఇంకా అప్పుడు వీ ఫైనలీ మెటప్ అండ్ వెంటనే ఓకే చెప్పాడు సార్ తను. మన నరేషన్ నేను ఆ రోజు కాసేపు కలిసి వెళ్దాం అన్నదాన్ని ఐ ఎండెడ్ అప్ గివింగ్ హిమ్ లాంగ్ నరేషన్ and that evening we thought we were doing it, we were going ahead with it. It was a very positive response from day one and I'm very proud to say it was not just Siddhu, all manna ippudu Srinidhi avandi, Rashi avandi, any of our technicians, all of them, it was pretty much that mana movie bhashalo antaru kada single shot, single sitting ane, so it was like that. It was I think everybody got excited about the point and how to go approach it. And over time, obviously, once Siddhu came on board and maniki anukokunda that 1 year time వచ్చేసి మధ్యలో, we thought we were supposed to start much earlier, but అప్పటికి Tillu 2 hadn't finished. వాళ్ళకి 4-5 months they were running on a delay, and then Jack had to start off because they were before us. Right. So in this process, the more we got to know each other, the story started taking the characterization started taking another time, not the story. So it's literally the same wine just served in a different glass sort of a format happened, which I think has worked brilliantly for the film today. Right. When you said about vulnerability, actually the aggressive men have got more vulnerability. Absolutely, sir. I think I was trying to tell this to so many people. They don't. Monna kuda ante I was telling somebody. I think just because you see a person, I'm not even going to say a guy, even a girl, right? We have I'll talk about myself, I have my bouts of anger if I'm like short-tempered with the people I love. No, you'll never see me lose my patience, or you'll always see like very calm and composed 90% of the time. But that 1%, the people who I love the most get to see the other side of me, where I lose my tongue like just that one quick second. ఇవన్నీ అయినప్పుడు బట్ ఐ నో దట్ దే ఆర్ సీయింగ్ అ సైడ్ ఆఫ్ మీ దట్ ఐ డోంట్ రియలీ షో ది అదర్ పీపుల్. అండ్ సో సేమ్ లైక్ ఇప్పుడు వరుణ్ క్యారెక్టర్ అవ్వు, ఎవరైనా అవ్వు, ఎక్స్టీరియర్ షెల్ ఆబ్వియస్లీ హైడ్స్ ద ఇంటీరియర్ స్పేస్ అని నేను చాలా నమ్ముతాను ఆ విషయంలో. రైట్. ఏజ్ డిఫరెన్స్ గ్యాప్ మీద కూడా ఏమైనా ప్లే చేస్తున్నారా ఇన్ ద మెన్ అండ్ ఉమెన్ స్టోరీలో? అట్లేం లేదు సార్. ఏజ్ డిఫరెన్స్ అంటే యూర్ టాకింగ్ అబౌట్ లైక్ అ టైమ్ లైన్ వైజ్ వాళ్ళది ఆర్ జస్ట్ బిట్వీన్ దీస్ టూ? Yeah, these three, among these three. Nothing like that, sir. అలా ఏం లేదు. మీ ఆ సబ్జెక్ట్ అటు ఏం వెళ్ళలేదు. It's just 3 people and in their spaces. Is it a story that happens over like few years, or is it like it does. breaks slow వస్తుందా? It is a story that happens in different timelines. So you know that much I can tell you. I think this is something I've not told before, but yeah, I think it happens in different timelines, and I think that's what makes it that much more interesting. Right. And feelings that develop over time and how they stay. I think alanti issues when we've dealt with relationships, marriage, love, all these subjects we've touched. Right. అంటే జనరల్గా సినిమాలో కంటిన్యూస్ నరేషన్ ఉంటుంది, కట్ టు సాంగ్ అండ్ దెన్ టు అనదర్ సీన్. మనది లినియర్ స్క్రీన్ ప్లే అయితే కాదు సార్. we've sort of gotten on different spaces. అలా రూల్ బుక్ ఆఫ్ థింగ్ కన్నా ఐ థింక్ దిస్ మన సినిమా మీరు రేపు చూసిన తర్వాత వాట్ ఐ థింక్ ఇస్ నవీన్ నోలి, ఐ షుడ్ అబ్సల్యూట్ క్రెడిట్ టు నవీన్ నోలి సార్. బికాజ్ నేను సిద్ధు మేము ఒక ఫార్మాట్లో షూట్ చేసుకొని అనుకొని ఉంటాం కదా, దాన్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా నవీన్ ప్రెజెంటెడ్ ఐ ఫీల్. బికాజ్ అలా కట్ చేసి దానివల్ల ఒక ఇంట్రీ క్రియేట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్ వాస్ నవీన్స్ టాలెంట్ ఫర్ షూర్. So I give him the full credit on like even the మన trailer cut kani and all, it was all Naveen's inputs and how he's done it. Yeah. So the edit or the screenplay, how the film tomorrow is looking, మీరు అడిగిన question కి in a very interesting space లో it's all cut through. ఇప్పుడు జనరల్గా when Harry met Sally లాంటి ఫిల్మ్స్ ఉంటాయి అంటే చూడంగానే లవ్లో పడిపోరు, దే ట్రావెల్, correct, then they have feelings for each other, then they break up and then again they meet, then it's like ఆ టైప్ స్టోరీస్ మనకి తెలుగులో విత్ ప్రామినెంట్ యాక్టర్స్ రాలేదు. దిస్ ఈస్ ప్రాబ్లీ నాట్ దట్, బట్ వీ హ్యావ్ షేడ్స్ ఆఫ్ ఇట్ అంతే. సార్ ఎండ్ ఆఫ్ ద డే లవ్ స్టోరీలో ఉండే లైక్ గివ్ అండ్ టేక్, ఇట్ ఈస్ ప్రిటీ మచ్ ద సేమ్ స్పేసెస్, రైట్? దాన్ని మనం ఎంత కొత్తగా ప్రజెంట్ చేస్తాం అనేది మీరు అండ్ ఐమ్ నాట్ అంటే వెన్ ఐ సే మన పాయింట్ చాలా చిన్న పాయింటే సార్. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ అ నావెల్ పాయింట్ ఫర్ షూర్. But I feel the biggest stories come from the littlest ones. I don't think you need that one big bang moment and you wake up and you're like you had to have this one big scarred childhood to be a certain way. The way we project on certain things.
అండ్ అలా అని నాట్ జస్టిఫైయింగ్ ఫర్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అనేది కూడా ఐ డోంట్ అగ్రీ ఆన్. ఇప్పుడు నేను ఇచ్చిన జస్టిఫికేషన్ మీకు ఇన్నఫో కాదో అది వేరు. నేను ఇఫ్ ఐమ్ బిలీవింగ్ మై గై ఆర్ మై గర్ల్ ఆర్ థింకింగ్ అ సర్టన్ వే, వాళ్ళు దేర్ దట్ ఈస్ బికాస్ ఫర్ సర్టన్ పాయింట్. సినిమాలో నేను ఎంతవరకు అది చెప్పగలిగానో అది జస్టిఫై అంతవరకు నేను ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ దోస్. బట్ ఐ రియలీ హోప్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే రేపు మీరు చూసినప్పుడు ఇట్ కమ్స్ త్రూ దట్ వే. ఓకే, జనరల్గా ఇప్పుడు జెన్జీ ఉంది, మిలీనియల్స్ ఉన్నారు, నెక్స్ట్ 40s 50s పీపుల్ ఉన్నారు. ఎవరికి ఎక్కువ అప్పీలింగ్ ఉంటుంది ఈ ఫిలిం? So now I am thinking, okay, we've got so many elements in the film. I don't think we are catering to one genre or one sector here. But Alani, I know Varun's character connects a lot to obviously youth, a lot. I think the family gets connected to the overall point lo unnavi. Girls are going to obviously connect to different spectrums of the love or relationships. So I think andarki there is a space in which నాకే ఎందుకంటే ఓవర్ ద టైమ్ ఐ నో దెర్ ఆర్ సో మెనీ టైమ్స్ ఈవెన్ we wrote Kani or we were talking about it, there are things that I was connecting with Varun, me being and I am seeing some shades of mine in Raga or with Anjali. So I know and I've had people who've seen my couple of friends who've seen the film and all, they all have such different perspectives, which is what I feel a film should do tomorrow. Right. A good or bad, it should instigate one thought in your head, even if it is a commercial fun film. If I am able, మీరు సినిమా అయిపోయిన తర్వాత you're talking to a friend about అరే అది బాగుందిరా ఆర్ అదే ఏం చేశారా, ఏదో ఒక డిస్కషన్ అయితే వస్తుంది కదా మనకి. ఐ థింక్ ఇన్ దట్ ఫార్మాట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్. లవ్ స్టోరీస్ అడ్వాంటేజ్ ఏంటంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీబడి హ్యాస్ గాన్ త్రూ దోస్ ఫీలింగ్స్, సో దే హ్యావ్ ఎ పర్స్పెక్టివ్, కరెక్ట్, సో దే బికమ్ మోర్ రిలేటబుల్. కరెక్ట్. అసలు రావటం లేదు కూడా తెలుగులో, అంటే ఒక లవ్ స్టోరీ విత్ ఏ ప్రామినెంట్ యాక్టర్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు మనం గోయింగ్ త్రూ అ ఫేజ్ ఆఫ్ బ్లడ్ అండ్ వైలెన్స్ అండ్ all of that, which I absolutely love. I am a fan of these big commercial films, but the days of enjoying a nice Right. beautiful scored up music and just a small a love story, I think those I enjoy those moments also. For us manaki telusu kada, we have a lot of those moments, but also we have conversations that trigger a lot in your head. So I think we're a blend of a little bit of everything మనం. సో ఇది కన్వర్జేషన్ ఫిల్మ్ కూడా ఉంటుంది. జనరల్గా సిద్ధు ఫిల్మ్స్ డీజే టిల్లు కానీ లేదంటే అంతకుముందు వచ్చిన కృష్ణ వర్సెస్ లీలా, ఇవన్నీ కన్వర్జేషన్ ఫిల్మ్స్. when he has love in it, they are mostly conversations. It is, sir, and I like that sort of a storytelling, but also Siddhu, I think his knack is his dialogue delivery or how he is. So I think ఆ సెగ్మెంట్ లేకుండా నాకు తెలిసి కష్టం విత్ సిద్ధు, అండ్ హీ కంప్లీట్లీ టేక్స్ ఓవర్ సార్. మనం ఇప్పుడు ఎడిట్లో చూసుకుంటాం కదా, నాకు తను మాట్లాడిన ప్రతిసారి ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ హీస్ బిన్ టాకింగ్ ఫర్ 2-3 minutes. Because you know that you're vested into this guy when he talks. Some people, and I know when you're talking, like చాలా మాట్లాడుతున్నాడు ఇది. నాకు సిద్ధుతో అడ్వాంటేజ్ ఏంటంటే దట్ గై బ్రింగ్స్ యూ ఇన్ వెన్ హీ టాక్స్ వాట్ ఎవర్ కాన్వర్జేషన్ దట్ బి. ఆ లవ్ గురించి మాట్లాడుతున్నాడా, ఎవరినైనా తిడుతున్నాడా, ఈజ్ ఎ వెరీ డీప్ వెరీ పర్సన్. సో ప్రతి దాని మీద హీ హస్ గాట్ వెరీ అబ్సల్యూట్లీ. అండ్ తను చెప్పేది ఏదో ఉందని వినే, అండ్ హిస్ ఫేస్ హీ హస్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్, వెరీ దట్ ఇన్నసెంట్ ఫేస్ which then he talks about things. So he's a perfect, in terms of for an actor, he's got the best of both worlds happening. Tanaki. Right. మీరు ఇంతమంది హీరోస్కి స్టైలింగ్ చేశారు, హూ ఇస్ ద బెస్ట్ గై టు స్టైల్? I've said it multiple times. I think it's Nani. Because, I think, so I'll tell you why, sir. Because it's not about anything but styling when it comes to films. It's all about the film. Manaki, I know, and also see clothes anevi, it's a very personal thing. Unless those fits and how you feel about yourself, adi raakapothe it's because it's their face on the camera kada. So aa nitpicking chaala untundi or detail kani as an actor, if you are able to trust your director and your stylist, and because vallaki they know the storytelling per se, and if you're trusting the stylist to know what's working on their body, the results always show, sir. So I know that films like Jersey or Shyam Singh Roy with Nani, they've all worked wonderfully, and I know it's all because of the mutual trust that it comes through. డైరెక్టర్ కావాల్సిన విజన్ని డెలివర్ చేస్తారు, అండ్ ఐ థింక్ దట్స్ వై ప్రాబ్లీ ఐ చూస్ నాని టు బీ ద పర్సన్ ఆన్ దట్. సో ఒక సినిమా చూసి అబ్బాయి కాస్ట్యూమ్స్ బాగున్నాయి, స్టైలింగ్ బాగుంది అంటే ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఆర్ నాట్ ఎ కాంప్లిమెంట్? ఐ థింక్ ఇట్స్ ఎ కాంప్లిమెంట్. అసలు నోటీస్ చేయకపోతే కాంప్లిమెంట్ కదా. అంటే లైక్ జెర్సీ,
నేను ఎప్పుడు చెప్తాను జీవి సార్, మీకు మనము మన ఒక సినిమా తర్వాత వచ్చి అరే యూ రిమెంబర్ దట్ కాస్ట్యూమ్ యూ వోర్ ఆర్ యూ రిమెంబర్ దట్ థింగ్ అన్నప్పుడు టెక్నికలీ you know that it should have gotten blended in, because that's when you know a true sense. అంటే కొన్ని సినిమాలను బట్టి కంటెంట్ డ్రివెన్ లో నోటీస్ చేయకూడదు, కమర్షియల్ సినిమాల్లో నోటీస్ కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి శ్యామ్ సింగ్ రాయ్ రైట్, మొత్తం కాల్కటా ఎపిసోడ్ అండ్ ఆల్, దే రిగార్డ్లెస్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్, అంటే we were transported to that world. People had a lot of good things to say about the designing part of it, because they know they're seeing something new. So automatically, once you're showing something new, they'll want to see the detail of it. Our perspective is there to get a compliment over there. Right. Like in Jersey, it's not like I got a ton of like messages about costumes, but I know it worked wonders because I know what Gautam had envisioned. Like for me, it was an Arjun who's living in that colony, and he probably is wearing that shirt for the 100th time. So I know that from my end, I achieved that part of it. Right. So it's a give and take on things are there. When you are dressing up an actor to be noticed, I want that, like if I'm styling for a song, full jazzed up edo estunanu annappudu I am waiting someone like tomorrow choose are eskunna jacket బాగుంది అంటాడు, అలాంటివి ఉంటాయి. అది సపరేట్ సెగ్మెంట్ అగైన్. సో ఇట్స్ మిక్స్ ఆఫ్ లిటిల్ ఆఫ్ దట్. కొన్నిసార్లు మీరు కొన్ని కలర్ సెలెక్ట్ చేసుకుంటారు, డిఐ లో అవి మారిపోతుంటాయి. మారుతాయి సార్. సో డూ యూ ఫీల్ లాడ్ అబౌట్ ఇలా లేదే అలా ఎందుకుంది అని, బట్ నేను అందుకని ఐ థింక్ having the right DOP is also important. All of my learning things over the years, as a costume designer, over the years I started once రెండు ఏళ్ళ తర్వాత I started asking questions about the technicians more than the actors. ఇప్పుడు ఎవరైనా వచ్చి సినిమా అన్నప్పుడు DOP ఎవరైనా అడిగేదాన్ని నేను, more than who the heroines are. Not because మనం వేసిన బట్టలు కోసం కాదు, I completely believe in that craft so much. They can make or break a film tomorrow. మనం వేసుకునే రెగ్యులర్ కాస్ట్యూమ్స్ దే కెన్ మేక్ ఇట్ లుక్ లైక్ సంథింగ్ ఎల్స్ జస్ట్ ప్యూర్లీ ఆన్ ద వే దే ఫ్రేమ్ ఇట్, ఆర్ ఐ కెన్ పుట్ యూ ఆన్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అండ్ ఇట్ లుక్ లైక్ ఐ జస్ట్ పిక్డ్ ఇట్ ఆఫ్ అ స్ట్రీట్ ఆర్ సంథింగ్. అంటే పైనుంచి మనం మ్యాక్రో లెవెల్లో చూస్తే స్టైలింగ్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైన్ కదా, లొకేషన్స్. సో బేసిక్లీ విజువల్ సెగ్మెంట్లో వచ్చే 3 డిపార్ట్మెంట్స్ మనం చూసాం. మనకి వీ హ్యావ్ మన కెమెరా, సినిమాటోగ్రఫీ, you've got your production art design, you've got your costumes. So those right. 3 have to work in synergy to create a certain visual. Right. Manaki when you look and say a frame boundi, it's your location to your artwork to your costumes and the frame to the final way. So idanni kalustene that will come through. Right. So it's a mix of all, it has to balance at all. So ee Telusu Kada ki evaru? Maku Gyanashekar garu, the biggest stylist evaru? Stylist so Sheetal Sharma and Lanka Santoshi. Sheetal has styled both the girls and Lanka has styled Siddhu. Sheetal Sharma he's one of my most favorite stylists to work, in general. I think he's done some fabulous work over the years and I love his personal sense of style. And I knew mana cinema chestunappudu that was my first choice tanto ellalani. Lanka styles Siddhu. She's done a beautiful job in the film with him. I've seen so many comments and all where they're appreciating Siddhu's style. So I know that both my costume designers have delivered, and in the visual linear order, like you've got Gyanashekar garu, who's pretty much the backbone for our film in terms of he's just stood by delivering beautiful imagery. I don't think he has done rom-com kind of thing in the he's past. He's not, sir. I think colors anni asalu atana laga levu. Asalu ledu ante sir ki last I think man Sharwa's love story మళ్ళీ రాది మళ్ళీ రాని రోజు అది నిత్యతో ఉన్న సినిమా. ఐ థింక్ దట్ ఈస్ ద లవ్ స్టోరీ హీ హాస్ డన్ దట్. ఐ నో దట్ వాస్ Gyanas's వర్క్ ఫర్ షూర్. మన సినిమా నాకు ఐ నో దట్ I wanted it to be like onto those pretty frames and everything, but Gyanas sir immediately caught on to that. నాకు అది గుర్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడు ఫర్ ల్యాక్ ఆఫ్ అ బెటర్ వర్డ్ ఐ కాల్ ఇట్ అ కరణ్ జోహర్ సినిమా అంట నేను, ఎందుకంటే ఐ నో దోస్ ఆర్ ద కమర్షియల్ స్టోరీస్ ఆఫ్ వాట్ ఐవ్ సీన్ అండ్ ఐ లైక్. ఐ ఫీల్ ఇప్పుడు హీరో నిద్రపోలేసిన జుట్టు సరిగ్గా ఉందా ఆర్ ఫ్రేమ్ బాగుందా అలా అన్నీ కాదు. ఐ ఫీల్ దోస్ 2.5 hours ఇలాంటి సినిమా I want to have those perfect frames and people looking beautiful because they're delivering something. I want it to be in a little utopic space loke undali anedi. Right. So I think sir was the perfect choice for that. Avinash Kola garu obviously goes without saying. Avinash sir has delivered some of the biggest films and content films. I think Avinash sir ki manaku cheppadam alashyam, he envisions the world for you. He'll know exactly these colors, this setup, these. I think my
my job became so much more easy because now I had the right set of technicians around me padding it up. రైట్. తెలుసు కదా చూసారు ఫైనల్ కాపీ. సో మీ గట్ ఫీలింగ్ ఏంటి? It's working, sir. ఇట్స్ వర్కింగ్. Yeah. సో యాజ్ అన్ ఆడియన్స్ అంటే ఏ టైం సినిమా? I tell you, Jithan, నిన్న కూడా అంటున్నాను, it was 4 a.m. we sent out the US copies and all. I was with my AD and మన edit guys. So there are some scenes I'm watching so many times, it still gives me an anxiety when like bayam will start coming, no? It's meant to. Those scenes are meant to, because they're like, what is he going to say? Like, why is he doing this? ఇది ఎందుకు ఇలా చేసేస్తున్నాడు, అది మనం చేసినా మనకే ఆ ఫీలింగ్ మీరు రాసినా కూడా మీకు ఆ అలానే ఫీలింగ్ వస్తుంది అది. ఓకే, గ్రేట్. అండ్ యునో ఇప్పుడు ఈవెన్ Siddhu also saying yesterday we were watching the film, and he was like, we both are like looking at each other, details చూసుకుంటూ. So those what we wanted is coming through over there. So we'll have a lot of we're very prepped. I think it has two ways, right? Manaki, when something triggers you, you'll have a segment of audience saying that was awesome. Then we'll have the segment manaki inti, they're like, what's happening? So regardless, it's a conversation that will start tomorrow, that much I know. So we're prepared on that. సో బేసికల్గా ఏంటి మన సాంప్రదాయం ఏంటి, అమ్మాయి ఇటువంటి సినిమా డైరెక్ట్ చేస్తుంది టైప్ కూడా మీరు రెడీగా ఉంటారేమో. We've come in, ఇంకా దూకినప్పుడు ఇంకా we're there facing it అంతే. సో తెలుసు కదా, ట్రైలర్ బాగా నచ్చింది. ఆ ట్రైలర్ టెక్స్చర్ సినిమాలో ఉంటే ఐ థింక్ It is. thoroughly engaging and Siddhu can this is Sir, Siddhu's I'll tell forte. I definitely want to say something also. See, what you're seeing in the trailer are a lot of Siddhu's dialogues, which were written by him, because literally he, you tell him one thing, Right. he'll tell some 10 things. Right. He's that talented. అతని సిగ్నేచర్ ఉందా? అది తనను మీరు ఇప్పుడు హాయ్ హౌ ఆర్ యూ అని తను హిల్ సే ఇట్ ఇన్ సమ్ ఫార్మాట్ దట్ లైక్ అరే ఇలా కూడా చెప్పచ్చు ఆ టైప్లో ఉంటుంది అక్కడ. అవును. అది నేను ఐ నో రేపు వాట్ ఎవర్ because Trailer got such a beautiful response. I was telling Siddhu, so many people are calling in. I want people to know how good he is in the film, and a lot of times I've seen that not come through for him, which I don't like. I know a lot of people are like, this whole involvement thing or thing. It's not, sir. That boy is so It's talented. a collaboration, yeah. Absolute collaboration. And I don't think Telusu Kada will be what it is today if not for him. For sure, there is no doubt about it. So I really hope tomorrow when you watch the film, you really enjoy the process. You see the effort from all ends. I want Telusu Kada to become a blockbuster. I want it All to. the best. Thank you so much, sir.